అయోధ్యలో గుడి కడుతున్నావా లేదా? కట్టాలనా లేదా? మరి కేసీఆర్ సార్ ఏం మాట్లాడుతున్నాడంటే కట్టుమని చెప్తున్నాడు, కట్టొద్దని చెప్తున్నాడు. నిజమైన హిందూ కదా పాపం ఆయన. బట్టలు జింపుకునే హిందూ కదా. కర్మేర్లు ఏం చేసిండు? హిందూగాళ్ళు బొందుగాలు అంటూ తీసుకుపోయి బొంద పెట్టి తీసుకుపోయి, అవునా కాదా? ఇక రావణపేటలో పేరే రావణ, ఈయన బీజేపీకి ఓటు ఈసారి ఏంటన్నా, ఈసారి ఇస్తారా? ఈసారి గట్టి చెప్పాలి. రాముని వారసులు అయితే బీజేపీకి ఓటేరు, లేకుంటే ఏకుర్రి బంద్ చేయరు ఇక, అవునా కదా? ఇప్పుడు వచ్చినట్టు ఎవరితో వచ్చాడో ఇద్దరు ఇంట్లో తొట్టి గ్యాంగ్ వచ్చిందట ఇంతకుముందు వచ్చి పెట్రోల్ రేటు తగ్గించాడు. సిగ్గుండాలే. పోయి నీ ముఖ్యమంత్రి అడుగుపోయి పాస్పోర్ట్ల బ్రోకర్ మీ ముఖ్యమంత్రి పాస్పోర్ట్ల దంద చేసి జైలుకి వేయండు. నేను చెప్పలేదు. సత్యనారాయణరావు సార్ ఉండే ఎంఎస్ఆర్ సత్యనారాయణరావు సార్ ఉండే, తెలుసా మీ అందరికీ? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన ఏం దాచుకో లోపల అన్ని బయట చెప్పారు. ఆయన ఉండడంటే టీవీలో అందరూ ఆయన నెంబర్ పడతారు. ఏంటి అంటే లోపల దాచుకుంటే అన్ని కుళ్ళ కొట్టినట్టు ఓపెన్ మైండ్ మొత్తం బయట చెప్తాడు. మంచి నాయకుడు ఆయన. ఆయనకి ఇట్టే కేసీఆర్ అత్తారులో మీటింగ్ పెట్టిండు. ఒకసారి మీటింగ్ పెడితే మీటింగ్ చెప్పిండి. ఆయన చుట్టమే, కేసీఆర్ చుట్టమే ఆసారు కూడా. అరే కేసీఆర్ కి తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నెంబర్ 1 కదర్రాకు మనిషి మోసగాడ చాలా మందిని పాస్పోర్ట్లు ఇప్పిస్తా అని చెప్పి దుబాయ్ పంపుతా అని చెప్పి తీసుకుపోయి ముంబైలో రూమ్ లో కూర్చుండబెట్టి ఇదే దుబాయ్ అని చెప్పి అది దించి ఉరికేసినోడు ఈయనే. దొంగ పాస్పోర్ట్లు తయారు చేసిండు ఈయనే. ఆయన బడికొచ్చి లోపడేసిరట. వాళ్ళ పెనిమిటి నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వచ్చి మా భర్తను కాపాడు, నా భర్తను కాపాడు, నా భర్తను లోపడేసి ఒట్టదా పొట్టుపోటు సంపాదిస్తున్నాడు, కాపాడు నేనే కాపాడినా అన్నాడు. మరి గడ్వంటోడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే దేనిలైనా కమిషన్లు ఇవ్వాలి, అవునా కాదా? ఇంతమో వీఆర్ఏలు అన్నలు కలిసారు, వాళ్ళు కూడా అదైపోయినా మీరు గట్ల ధర్నాలు చేసేస్తారా అనే. మీ పని కావాలంటే కేసీఆర్ సారా కలవాడు కలుతాడు మీకు ఎవరికైనా? ఈ మధ్య సాయంత్రం 2 గంటలు సాయంత్రం పొద్దున పూట మీటింగ్ కాదు, సార్తో వస్తలే కాదు. సాయంత్రం అయిందంటే మళ్ళీ ఫుల్ టైం పాస్. మొన్న చూసినా సోషల్ చూసినా చేతిలో జెండుమా పెట్టుకొని కేసీఆర్ సార్ అవి చూస్తాను, చేతిలో గ్లాస్ పెట్టుకొని చూస్తాను సార్, చేతిలో క్వార్టర్ ఫుల్ బాటిల్, ఒకప్పుడు క్వార్టర్ ఉండే 90 ఉండే, ఇప్పుడు ఫుల్ బాటిల్ పెట్టుకొని చూస్తాను సార్. ప్రెస్ మీటింగ్ అంట జోకర్ అయిపోయింది సార్. ఇక అయిపోతున్నాడు, వయసు మీద పడ్డది కానీ వయసు మీద పడ్డదా లేదా? అయిపోతున్నాడు డిప్రెషన్. ఏడవైనా రావణపేటగానే బీజేపీ ఏ సర్వేసినా బీజేపీ పడరు కాబట్టి సార్ హైబద్దిని ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో ఏం తెలుస్తుంది. ఆయనకే తెలుస్తుంది, మనకే తెలుస్తుంది. ఆయనకి పెట్రోల్ ఛార్జీలు తగ్గించాలట. సిగ్గుండాల కొంచెం అన్న. ఒక్కొక్క లీటర్కు 30 రూపాయల కమిషన్ దొబ్బుతున్నావు బిడ్డ. నువ్వు 30 రూపాయల కమిషన్ మాత్రం లీటర్కు 30 రూపాయల కమిషన్ దొబ్బుతావు. అది తగ్గిమంటే మాత్రం తగ్గావు, 30 రూపాయలు దొబ్బిపోతావు. మళ్ళీ పెట్రోల్ తగ్గించాలంటావు. అక్కడ పెట్రోల్ పెంచినా ఏం కాదు అని అటు చెప్తాడు. మళ్ళీ అడిగిపోయి ఈడికొచ్చాము పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, అన్ని పెరిగినాయి, డీజిల్ పెరిగిందని చెప్పి ఈడికొచ్చి మళ్ళా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడు. మొన్న ఈ పక్క కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమేనే. అక్కడికి ఇక్కడికి దాదాపు 13 నుంచి 15 రూపాయల ఫరక్ ఉన్నది లీటర్కు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కదా. ఈ బస్సులన్నీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఆర్టీసీ కదా. ఆర్టీసీకే ఒక జీవో సర్క్యులర్ చేసాడు. ఏమి చేసినంటే మీరు ఎక్కడ డీజిల్ రేటు ఎక్కడ పెట్రోల్ రేటు తగ్గిస్తే అక్కడ పోయి పోయించుకోరని చెప్పాడు. అంటే ఇక్కడ రేటు ఎక్కువ ఉన్నట్టే కదా. ఎక్కడ దేశంలో ఎక్కడ లేని రేటు తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ రేటు అంత పెరిగిందంటే కేంద్ర ప్రభుత్వం కారణమా రాష్ట్ర ప్రభుత్వం కారణమా చెప్పురన్న. 30 రూపాయలు దుబ్బ గది బంగా పెట్టు పక్కన పెట్టి ఈ రామయ్య నగరకల్ నియోజకవర్గానికి ధర్మారెడ్డి కాలువ వినాయపల్లి కాలువకు ఈ మూర్ఖుడు మీ ముఖ్యమంత్రి నువ్వు నమ్ముకున్న ఆ ముఖ చూసి ఎవడు పోటీ ఓడేస్తాడు సార్. పోటీ ఎవడు ఓడేస్తాడు. మీ ముఖ్యమంత్రిని పోయి 300 కోట్ల రూపాయలు ఇస్తాడా లేదా? అవి ఎందుకు లేదు ఫస్ట్ పోయి ధన్యవాడు అడుగుపోడు, దరిద్రపుడు అడుగుపోడిపోయి మా నకిలీ న్యూస్ సస్యశ్యామలం అవుతుంది. ధర్మారెడ్డి కాలువకును వినాయపల్లి కాలువకు వరమట్ల కోసం 300 కోట్లు ఇస్తాను ముఖ్యమంత్రి. మా నకరికల్లో మా రామన్నపేటలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దాని గురించి పోయి అడుగు ఫస్ట్ పోయి. మన బ్రాహ్మణ వెల్లంపల్లి ప్రాజెక్టు దానికోసం కాలువ కోసము అప్పుడు 60% పనులు పూర్తున్నాయి. ఇంకా ఎందుకు తొలగవుతున్నావు అది చేయాలని చెప్పి పోయాడు. కాళేశ్వరం నేను ఇస్తాను 2 లక్షల ఎకరాలు సాగు చేస్తాను ఏమైంది మూసి వెళ్ళి గిట్టిన నకరికలు భువనగిరి ఇట్లా పోతాయి కదా. దాని గురించి పోయాడు.
ఇలా రామన్నపేటలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. పెద్ద ఆసుపత్రి, ఈ ప్రాంతంలో పెద్ద ఆసుపత్రి, పేరుకు మాత్రమే పెద్ద ఆసుపత్రి. డాక్టర్ ఉన్నారా నిజంగా? సిబ్బంది ఉన్నారా నిజంగా? మరి ఎందుకే హాస్పిటల్ అది? సారుకు జ్వరం వస్తే సారు ఫామ్లో కుక్కకు జ్వరం వచ్చినా, సారు ఫామ్లో కుక్కకు జ్వరం వచ్చినా కూడా హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్ కుయ్యి 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 అంబులెన్స్ పోవాలి. సారు ఫామ్ హౌస్ కూడా అంబులెన్స్లు. ఇలా రామన్నపేటలో కానీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏం వచ్చినా కూడా మీ బతుకు మీరు బతుకుని సాగుని బతుకుతో బతుకుడు అని చెప్పి ఫామ్ హౌస్ లో కుక్కకున్న విలువ కూడా రామన్నపేటలో నకరికలు నియోజకవర్గంలో ప్రజలకు లేదంటే మన బతుకులు ఏ విధంగా బర్బాద్ అవుతున్నాయో, మనని కుక్కల కంటే హీనంగా చూస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోరన్నా. మోసపోకురన్నా. ఇంత అన్యాయం చేస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా కనీసం ఇరిగేషన్ సంబంధించి ఒక్క ప్రాజెక్టు నీ ముఖానికి ఎప్పుడైనా నీ ప్రభుత్వం వచ్చినాక ఒక్కటన కట్టినవాను. ఇలా కృష్ణా పరివారక ప్రాంతం మనకి 68%. దాని ప్రకారం మనకి ఎంత నీళ్లు రావాలంటే 575 టీఎంసీల నీళ్లు మనకు రావాలి. 570 టీఎంసీల నీళ్లు మనకు రావాలంటే ఈ మూర్ఖుడు తెలంగాణ విభజన సమయంలో చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై 575 టీఎంసీలు రావాల్సిన మన వాటాను తగ్గించి 299 టీఎంసీకి సంతకం పెట్టొచ్చింది పైసలు తీసుకొని. ఈయన తెలంగాణ వాదట, తెలంగాణ ఉద్యమం చేసినాడు. కేసీఆర్ ఎప్పుడైనా దొంగ దీక్ష చేసినాడు. ఖమ్మంలో ఉన్నాడు, రాత్రంతా మందాగా తెల్లదాకా ఉన్నాడు, పేపర్లో ఫోటోలు ఇచ్చిండు. ఢిల్లీలో 40 గంటల దీక్ష చేస్తాడని వెనక బాత్రూమ్ కొత్త ఆ బాత్రూమ్ ఉంటాయి కదా వ్యాన్, దాని ఊరు మందా కూడా చూడు. నేను చెప్పలేదు, ఆయనతో చెప్పారు బీజేపీ అందరూ కూడా. అవన్నీ సాధించాలి. దీక్ష ఎక్కడిదే దీక్ష? తెలంగాణ వస్తారా? తెలంగాణ వస్తే ఏమొస్తారా? మనకు కొట్లాడాలి, తెలంగాణ పేరుతో కొట్లాడాలి, పైసలు సంపాదించుకోవాలి. మీరు కోటేశ్వరు కావాలి, నేను కోటేశ్వరు కావాలి, యువత చచ్చిపోవాలి. పోనీ కేసీఆర్ మీద కేసులు నేను ఉద్యమం చేసిండా? కేసీఆర్ కొడుకు ఉద్యమం చేసిండా? అమెరికాలో ఉన్న వ్యక్తి ఉద్యమం అంతా అయిపోయాక ప్రభుత్వం వచ్చే టైంకు లాస్ట్కి వచ్చిండు, జై తెలంగాణ అన్నాడు, మంత్రి పదవి చూపిండు. కేసీఆర్ బిడ్డ ఏం చేసింది? బతుకమ్మ తెలియదా? బతుకమ్మకి తెలియదా? ఆడరా బతుకమ్మ ఆడరాదా? కేసీఆర్ బిడ్డ ఏం చేసింది? బతుకమ్మ అంటే గౌరమ్మ, అమ్మవారితో సమానం. అవునా కాదా? చుట్టూ ప్రదక్షిణ అంట, మనం దాని ఆట అనం, దాని చుట్టూ ప్రదక్షిణ అంటాం. చిన్నప్పుడు మా అమ్మలందరూ బతుకమ్మను పేలుతురు. బతుకమ్మను పేల్చక బరువు మోయలేక మా నాన్న ఏం చేస్తుండే, బతుకమ్మను తీసుకుపోయి ఆ చొరస్తాలో మంచి అలంకరణ వేసి ఆడ బతుకమ్మను పెడితే ఒక ముత్తైదువ ప్లేట్ల గౌరమ్మను తయారు చేసుకొని తీసుకుపోయి దాని గౌరమ్మను పెట్టి చుట్టూ బతుకమ్మ తల్లిని తలుస్తూ, గౌరమ్మ తల్లిని తలుస్తూ కొలుస్తూ పాటలు పాడుతూ, భక్తి పాటలు పాడుతూ ఆ తల్లిని కొడుతాం. కవితకి ఏం చేసిందే? మొబైల్ పెట్టి బతుకమ్మ ఆడిచ్చే, చెప్పులు పెట్టి బతుకమ్మ ఆడిచ్చే, హ్యాండ్ బ్యాగులు పెట్టి బతుకమ్మ ఆడిచ్చే. అవునా కదా? మరి మన గౌరవం బతుకమ్మను కించపరిచి ఆయన కూడా ఎమ్మెల్సీ. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ కొడుకు మంత్రి, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ. ఏమన్నా హరీష్ రావు సార్ పాపం ఆయనకు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకదు. ఆయనకు పెట్రోల్ అయితే పోసుకొని రాంగా బాటిల్ తెచ్చుకున్నాడు, కానీ అగ్గిపెట్ట మర్చిపోయాడు. తాళం వేచితిని గొల్లెం మరిచితి లెక్క అయిపోయింది పరిస్థితి. ఆయన శ్రీకాంతాచార్యమో పేదోడు పాపం. శ్రీకాంతాచారికి ఈ జిల్లాలో కదా, శ్రీకాంతాచారికి పెట్రోల్ దొరుకుతుంది, అగ్గిపెట్ట దొరుకుతాయి. శ్రీకాంతాచారికి పోలీస్ కిస్టకు రివాల్వర్ దొరుకుతాయి, రివాల్వర్లు బుల్లెట్లు దొరుకుతాయి. మన సుమన్, పేద సుమన్ రైలు వస్తుంటే పోయి జై తెలంగాణ చేసిపోతారు. సుమన్ రైలు కనబడుతుంది, సుమన్ అన్నకు యాదిరెడ్డి అన్నకు ఉరితాడు కనబడుతుంది, కానీ హరీష్ రావు సార్కు పెట్రోల్ కనబడుతుంది, అగ్గిపెట్ట మాత్రం కనబడదు ఆయనకు సార్కు. ఇంకా సడ్డకుని కొడుకు కేసీఆర్ సార్, సడ్డకుని కొడుకు. ఆయన రోజు కేసీఆర్ సార్ రాత్రి మంది అవుతే దళస పడబోతాడు. ఆయన కూడా రాజ్యసభ అయ్యాడు. మరి రామన్నపేటలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పరన్నా? ఇంటికో ఉద్యోగం ఇస్తాడు కదా, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయన్నా? మరి కేసీఆర్ ఇంట్లో 5 ఉద్యోగాలు ఎవరికి ఖాళీ లేరు కేసీఆర్ ఇంట్లో. ఈయన ఎంతమందికి డబ్బులు పెట్టుబడి వచ్చినాయన్నా? ఒక్కరి చేతి రాదు రే, ఇద్దరు చేతులు డబ్బులు పెట్టుబడులు. మరి ఇద్దరు బాబాని ఎప్పుడు ఆదివాసం ఎంపీ బాబాని ఆదివాసుల ముద్దు బిడ్డ పేదల కోసం కష్టపడి కొట్లాడతాడు. బాబు అన్న పేరు చెప్తే ఒక్కొక్కరు గజగజ వంటాడు. బాబాన సపోర్ట్ కొట్టి ఒక్కసారి బాబాన గట్టిగా 2,40,000 ఇస్తామన్నా. మరి నకరికల్ నియోజకవర్గ ప్రజలు ఏం పాపం చేసిరో, మరి ఎందుకు ఓట్లు వేసిరో నాకు అర్థం కాలే. మరి ప్రధానమంత్రి మోడీ గారు పేదల కోసం 2 లక్షల ఇల్లు ఇచ్చిందట.
ఇల్లు కట్టేమని ఇచ్చిందట. మరి మా నకరికల్ నియోజకవర్గం ప్రజలు, మా రామన్నపల్లి ప్రజలు ఏం పాపం చేసిండ్రే, మాకు ఈ ఇల్లు ఎందుకు ఇస్తలేరు అని అడగాలన్నదా మీరు? మరి భయపడతారా? ఎందుకు అడతలేరే? అన్న చూడు కేసీఆర్ అయిపోయినా పొద్దున్నే. ఇలా ఇల్లు మోడీ గారు ఇచ్చిన, కేసీఆర్ ఇచ్చేది ఏం లేదు. మోడీ గారు ఇల్లు ఇస్తే మీకు ఇల్లు ఇస్తున్నాడు మొన్న అడిగిన కేసీఆర్ సార్. ఏమైనా సార్ మోడీ గారు ఇచ్చిన పైసలు ఏం చేస్తాం, మోడీ గారు ఇచ్చిన ఇల్లు ఏం చేస్తామంటే, అబ్బో ఇప్పుడు మోడీ గారు ఇచ్చిన ఇల్లు పేదలకు గట్టిస్తే పేదోళ్ళందరూ గుర్తు కొట్టిస్తారు. కాబట్టి నేను ఇల్లు గట్టియా ఎన్నికలు వస్తే గిట్ని రావణపల్లి చౌరస్తలో మీటింగ్ పెడతాడు. ఒకటి బాగా హుషారే, ఎందుకంటే పొద్దునానకమంటాడు, రాత్రి ముంగట పెట్టుకొని ఎవరి కుంపం ఉంచాలి, ఎవరినెట్లా నాశనం చేయాలి, పేదల ఉసురు ఎట్లా పోసుకోవాలి, రాజకీయం ఏం చేయాలి, ఎట్లా ఎవరి పాటకలు ఎవరిని గుంజాలి, గదే ఆలోచన తప్ప ఈ డబుల్ బెడ్రూమ్లు, ఈ పెన్షన్లు చాలా మందికి వచ్చినాయి అనుకోండి. చాలా మందికి వచ్చినాయి పెన్షన్లు, అందరికి వచ్చినాయి పెన్షన్లు. చేనేత కార్మికులకు అయితే ఫుల్ పెన్షన్స్. చేనేత కార్మికులకు ఇల్లు ఇచ్చాడు, చేనేత కార్మికులు చేనేత బంద్ ఇచ్చాడు, చేనేత కార్మికులు చేనేత బీమా అమలు చేసిండా? ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి డబుల్ బెడ్రూమ్ వెళ్ళి ఆయన దానికి పిట్టకథ అయిపోయింది సార్. తెలుసా మీ అందరికి పిట్టకథ? ఏం చేసిందంటే పిట్టకథ ఏంటంటే, మా తెలంగాణ రాష్ట్రంలో అల్లుడు అత్తను చూడాడట. అల్లుడు అత్తను చూడాడు సార్. మోడీ గారు కట్టించే ఇల్లు మాకు సరిపోతాయా? ఇల్లు నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, అల్లుడు వచ్చి కాళ్ళు చాపుకుంటే అత్త కనబడద్దని చెప్పి దీనికి పిట్టకథ అయిపోయింది. అలా అసెంబ్లీలో ఊరుచుకుంటా అనుకుంటా మాట చెప్తే కుంభం ముంచే ఆయన ముఖ్యమంత్రి చేస్తే మన కుంభం ముంచే. అవునా కదా? నమ్ముతారా ఈసారి? మళ్ళా మమత పటపట పండుగకి ఓట్లు గుడ్డేటప్పుడు కేసీఆర్ చూసుకుంటే గుడ్డాలు గట్టి ఓటు పువ్వు మీద గుట్టరా కదా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.